హలో చెప్పరి. తరుణ్ ఇంకా పడుకున్నావా? అవునరే. హాస్పిటల్కి వెళ్ళాలి కదా మరి. అయ్యో మర్చిపోయానరే. త్వరగా లే, హాస్పిటల్కి వెళ్ళాలి. సరే అరే, సారీ మర్చిపోయాను. త్వరగా రా. ఓకే అరే, బాయ్. అయ్యో ఈరోజు సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళాలి. హలో సార్. కమ్ ఇన్. హాయ్ సార్. హాయ్. థ్యాంక్ యూ సార్. ఎవరు? 5 minutes తర్వాత వస్తాను. హాయ్ తరుణ్, హౌ ఆర్ యూ? నాట్ గుడ్ సార్. కండిషన్ చాలా తారుమారుగా ఉంది. నీ సమస్య ఏంటి? నిద్ర సార్. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. మేబీ మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల నీకు నిద్ర రాకపోవచ్చు. నా సమస్య నిద్ర రాకపోవడం కాదు సార్, నిద్ర రావటం. నిద్ర రావటమా? అయితే రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు మీరు? ఎన్ని గంటలు నిద్రపోతారు కదా సార్, ఎన్ని గంటలు మేలుకుంటారు. అదేంటి? పిచ్చిగానే నిద్ర వస్తుంది సార్, అది ఎక్కడైనా ఎప్పుడైనా అంతే సార్. చీకటి కనిపించగానే నిద్రపోతాను, కంట్రోల్ చేసుకోలేను సార్. మెలకువలో ఉండాలంటే లైట్ వేసుకునైనా పడుకోవాలి, లేదా డోర్ దగ్గరైనా పడుకోవాలి. అదే సార్ నా సమస్య. ఇక్కడ చూడగానే నిద్ర వస్తుందా? చీకటి మీ సమస్య. చీకటి కనిపించగానే నిద్రపోతారు. అది ఎక్కడైనా సరే మీరు మెలకువతో ఉండాలంటే వెలుతురు ఉండాలి. ఈ సమస్య మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇలాగే వచ్చినప్పటి నుండి సార్. వద్దు సార్, ఈ లాకెట్ తాకద్దండి. ఈ లాకెట్ ఎక్కడ దొరికింది? డాక్టర్, మా ఫ్రెండ్ కొత్త ఇల్లు కట్టించారు సార్, ఇక్కడ చూడడానికి వెళ్ళాము. లోపల వర్క్ చూస్తుండగా అక్కడ ఇంట్లో నాకు లాకెట్ దొరికింది. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా నన్ను కాపాడండి డాక్టర్. వాట్ ఆర్ టాకింగ్? ఈ లాకెట్ ఎవరి దగ్గర ఉంటే వారు చనిపోతారు డాక్టర్. వాట్ ఆర్ టాకింగ్? ఈ లాకెట్ ఉంటే చనిపోవడం ఏంటి? లాకెట్ బాగుందని నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న తీసుకున్నాడు డాక్టర్. బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు డాక్టర్. అప్పటి నుంచి నాకు ఈ భయం వస్తుంది డాక్టర్. ప్లీజ్ బి సీట్. వాటర్ తాగండి. ప్లీజ్ సిట్ డౌన్, రిలాక్స్. రిలాక్స్. యాక్సిడెంట్ అన్నావు, బైక్ స్కిడ్ అయిందేమో. డాక్టర్ మీకు నిజం చెప్పాను డాక్టర్.
రిలాక్స్. అబద్ధం చెప్తున్నాడా, నేను చెప్తున్నాడా, లేక ఒక్కడే ఉండి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాడా? చూద్దాం. నెక్స్ట్ ఏంటి? డాక్టర్, కళలో ఒక పెద్ద బిల్డింగ్ వస్తుంది డాక్టర్. బిల్డింగ్ పైన ఒక మనిషి నిలబడుకొని ఉంటాడు, ముఖం కనిపించదు. బిల్డింగ్ మీద ఉన్న వ్యక్తి, ఆ లాకెట్కి ఆ వ్యక్తికి సంబంధం ఏమిటి? ఎవరైతే ఈ లాకెట్ తీసుకొని చనిపోయి ఉంటారో ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర కనిపించిన ఆ వ్యక్తి లాకెట్ పట్టుకొని ఉంటాడు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఎలాగే నన్ను కాపాడండి డాక్టర్. బిల్డింగ్ మీద ఉన్న వ్యక్తి, ఈ లాకెట్ ఎవరు తీసుకుంటే వారికి ప్రాబ్లం కదా. ఈ లాకెట్ నేను తీసుకుంటాను. 5 days తర్వాత నీకు ఇస్తాను, ఓకేనా? డాక్టర్, ఈ లాకెట్ నా తర్వాత మిమ్మల్ని ఎంచుకున్నది అనుకుంటాను డాక్టర్, మీరు జాగ్రత్త. ఈ లాకెట్ నా కళ్ళ ముందరే నేను ఆ డ్రాలో వేసుకున్నాను. 5 days తర్వాత నీకు ఇస్తాను, ఓకేనా? ఓకే సార్, వెళ్ళొస్తాను సార్. లాకెట్ ఉందా లేదా చూద్దాం. ఈ లాకెట్ ఇక్కడే పెట్టానే, ఎక్కడికి వెళ్ళింది?
ఒకసారి తరుణ్ కాల్ చేద్దాం. హలో తరుణ్, తరుణ్ లేరు, మీరు? నేను డాక్టర్ని, తను నా పేషెంట్. తరుణ్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ తరుణ్ ఈరోజు మార్నింగే తన రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే పోస్ట్ మార్టం అయినాక కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు ఇస్తాను. అయితే ఒక్కసారి వీడు చెప్పిన లాకెట్ గురించి చాలా లోతుగా ఆలోచించాలి.